భలే బ్రేక్ఫాస్ట్లో ఈరోజు మీకోసం ఫ్రెంచ్ టోస్ట్లో ట్విస్ట్ ఏంటంటే మనము స్టఫ్ చేసి ఫ్రెంచ్ టోస్ట్ చేయబోతున్నాము. ఈరోజు నేను మన అరటిపండు అలాగే యాపిల్ తీసుకుని స్టఫ్ చేసి చేయబోతున్నాను. మరి పచ్చివే ఎలా స్టఫ్ చేయగలుగుతాము చూడండి ఎలా చేస్తాను. అరటిపండు తీసుకుని మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కొంచెం సన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు. సో మరి అరటిపండు కట్ అయిపోయింది. అలాగే యాపిల్ తీసుకుని మీరు కావాలంటే పీల్ చేసేసేయండి. పొట్టుని ఇలా కట్ చేసేసి స్కిన్ తీసేసి ఈ యాపిల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసేయండి. ఈ యాపిల్ అరటిపండు ఎప్పుడైనా కట్ చేసి నిలువుగా ఉంచకండి, కుక్ చేసేసుకోవాలి లేదంటే తినేసేయాలి. ఇవి కూడా కట్ చేసేసాను. మరి ఇక్కడ పెనం కూడా వేడెక్కిపోయింది. ఇందులో మనం బటర్ వేసుకుందాం. బటర్లోనే ఉడికిస్తే బాగుంటుంది, లేదంటే మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యిలో కూడా ఉడికించుకోవచ్చు. ఈ ఫ్రూట్స్ని ఉడకపెట్టడం అంటే మరీ బాయిల్ చేయటం అని కాదు, లైట్గా కుక్ చేసుకోవాలి. వీటిని ఇందులో వేసేసి స్లో ఫ్లేమ్లో మనము కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం. కాస్త ఫ్లేవరింగ్ కోసము మన దాల్చిన చెక్క పొడి అలాగే దీంట్లో కాస్త షుగర్, ఎక్కువగా కాదు, వేసుకొని ఇది కూడా షుగర్ కరిగేంత వరకు మనము కరిగించుకుని మన షుగర్ కరిగే లోపల మన యాపిల్ కూడా ఉడికిపోతుంది. సో మరి ఇది పక్కన పెట్టేద్దాం. ఇలాగే ఇక్కడ మనం టోస్ట్ చేయటం కోసము ఒక గుడ్డు పాలు కావాలి. ఒక గుడ్డు తీసుకోండి. ఈరోజు నేను స్వీట్ వర్జన్ చేస్తున్నాను కాబట్టి షుగర్ వేసుకుంటున్నాను. గుడ్డు వేసుకొని మిక్స్ చేయండి. చిటికెడు సాల్ట్ వేద్దాం, చిటికెడు, ఎక్కువ కాదు. ఇది కూడా బాగా బీట్ చేయాలి. మరి ఎగ్ బీట్ చేసుకున్నాను. చాలామందికి ఎగ్ స్మెల్ అంటే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి ఇలా కొంచెం అంత వెనిలా ఎసెన్స్ వేసుకుంటే మనకి కాస్త ఆ స్మెల్ అనేది తగ్గిపోతుంది. వెనిలా ఎసెన్స్ వేసుకొని కూడా బీట్ చేసేసేయండి. ఇప్పుడు ఇక్కడ పాలు, 1 కప్పు పాలు, అలాగే ఇందులో షుగర్. ఈ షుగర్ కరిగేంత వరకు మనం మిక్స్ చేసేసుకుందాం.